ఒకసారి మా అమ్మకి చెప్పా, మార్కెట్కి పోయి 15,000 రూపాయల సరుకులు కొని రిక్షాలో వేసుకొని వస్తుంది. ఇంటికాడికి వచ్చి రిక్షా పడితే తగాదు వేసుకొని, నేను 10 ఇస్తా అంటే 15 అంటాడు. ఏదమ్మా నీకేం తెలుసా, అడ్రోడ్ కాడికి దొక్కుంటా వచ్చానమ్మా నేను, నీ దొక్కితే నీకు అర్థమైంది అంటున్నాడు. ఏందది, ఏం బరువు, నేనెంత బరువు ఉన్నా ఈ ఎంత బరువు ఉంది? లేదు ఆ తక్కువ బరువు ఉంటుందా? నేను పోయే సమయానికి, అమ్మా నువ్వు ఎప్పుడు రిక్షా దొక్కావే అన్నా. తొక్కకపోతే చెట్లు కాతన నిజలేవా అంటుంది. నేను దొక్కానే, నాకు తెలుసు. ఒట్టి రిక్షా దొక్కితేనే కాళ్ళు పోతాయి. అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్రోడ్డు ఎంత దూరం, ఎక్కడి నుంచి మెరకది, అంత లాక్కుంటూ వచ్చి తీసుకొచ్చి నిన్ను వదిలిపెడితే 15,000 రూపాయలు సరుకులైతే కొనగలిగేవని అడిగి 15 రూపాయలు ఇయటానికి ఎందుకుమా? తప్పుమా. అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు నువ్వు? దేవుని ప్రేమ ఎలా చూపగలవు? 15 అడిగితే ఇంకొక 5 కలిపి 20 ఇచ్చి చల్లగా ఉండు నాయనాను, చల్లగా ఉన్నాయనాను, ఇంకొక 5 రూపాయలు ఇచ్చి, అప్పుడు నువ్వు మళ్ళా మార్కెట్లో కనపడతామో దా బండెక్కో అంటాడు. అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తాడు. అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తాడు. ఏమండి, నేను చెప్పే వేస్ట్ మాటలా? అవసరమైనయా? జీవితానికి అవసరమైనవి. వీటిని నువ్వు అనుసరించు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలవగలవు నువ్వు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు. అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డోని తృప్తిపరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం సైతం నీకు మధ్యాహ్నపు వెలుగులాగా ఉంటదంట.